ఈషా మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ లీడ్ బై మన త్రిగన్ రేబా పటేల్, అఖిల్ రాజ్ అండ్ సిరి. సో మెయిన్ లీడ్ బై మెయిన్ క్యాష్ బై ఇదే అండ్ ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, అదే మన పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది ఫిలిం. ఓకే, ఫిలిం అసలు ఎలా అనిపించింది అని మా పరంగా మాట్లాడుకోవాలంటే భయ్య నాకైతే నచ్చలేదు, నిజం చెప్తున్నాను. అసలు గింత అంటే గింత కూడా ట్రైలర్లో చూపెట్టినంత సీన్స్, అంత స్కేరీ సీన్స్, అంటే కొంచెం ఇంట్రెస్ట్ని బిల్డ్ చేసిన సీన్స్ ఈ ఫిలిం అసలుకి ఎక్కడ కూడా లేవు, నిజం చెప్పాలంటే. ఆ బడ్జెట్ వలన మరి అసలుకి సినిమా ఒక రొటీన్ టెంప్లెట్లో తీసుకెళ్లారా, మరి ఏ కైండ్ ఆఫ్ తీసుకొద్దామని చూసారో కానీ బట్ ఇట్ డజంట్ వర్క్ బై ఆ ఫిలింలో. సో మెయిన్గా ఫిలిం ఎలా ఉంటుంది ఏందన్నది ఫుల్గా మాట్లాడుకుందాం. మనకి G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ OTT కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే ఈ ఫిలింని చూడన్నా వద్దనేది ఈ రివ్యూ అయిన తర్వాత చూడండి. ఓకే, బేసిక్గా ఫిలిం ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే ఆఫ్టర్ 30 minutes నేను చెప్తున్నాను, ఫిలిం చూసిన తర్వాత ఆఫ్టర్ 30 minutes స్టోరీ అయితే చెప్తున్నాను. నైనా, అపర్ణ, వినయ్, కళ్యాణ్, సో వీళ్ళు నలుగురు కలిసి ఇది కూడా అనే గ్రామానికి అయితే వెళ్తారు. ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అవుద్ది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైంది, అసలు ఏం జరిగింది, ఆ విలేజ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఇదే భయ్య నేను 30 minutes తర్వాత స్టోరీ లైన్ అయితే చెప్పాను. బిఫోర్ దిస్ మనకు బిగినింగ్ సీన్స్ లో చూసుకున్నట్టయితే అంటే వీళ్ళ ప్రొఫెషన్ ఏంది, వీళ్ళ వర్క్ ఏంటి, అసలు వీళ్ళు నలుగురు ఏం చేస్తారు ఏందనేది మనకు బిగినింగ్ సీన్స్ లో ఇవన్నీ చూస్తామని చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్ మనకైతే స్టోరీ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది 30 minutes. ఇక మన పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితే మీరు ఫిలిం చూసి తెలుసుకోండి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలుకి తను ఏ రోల్లో ఉన్నారు అనేది ఇంటర్గా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇక క్లైమాక్స్ పోర్షన్లో లైక్ ఒక ట్విస్ట్ అయితే పెట్టిండ్రు. ఆ ట్విస్ట్ అనేది మరీ అంత బింబచ్చమైన ట్విస్ట్ అనేది అనిపించలేదు, ఎందుకంటే ప్రీవియస్ ఆ సీన్స్తో పోల్చుకుంటే అప్పటికే మనకు చాలా అంటే చాలా ఇది ఊరొచ్చే సీన్స్ కానీ లేకపోతే కొంచెం డ్రాగ్డ్ పోర్షన్స్ కానీ ఒక ఇన్సిడెంట్ పెట్టేసి అక్కడ మనకు ఏదో జరుగుతున్నట్టు చూపెట్టడము అండ్ ఒక దగ్గర డాగ్స్ అని, గొర్రెలని, సో మన రేబా పటేల్ గారికి ఒక మిర్రర్లో సీన్ కానీ ఇట్లా ఒక్కొక్క సీన్స్ అయితే డిజైన్ చేసుకొని మనకేదో భయపెడదాం అన్నట్టు చూడడానికి చూస్తారు. బట్ నాట్ అప్లోడ్ అబౌట్ దట్ సీన్స్ అన్నట్టు అనిపించాయి. అంటే మనకు అంతలా భయపెట్టే సీన్స్ అన్నట్టు నాకు అనిపించలేదు. ఫిలిం అయితే మరి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్తో అయితే చూడొచ్చు, బట్ ఫ్యామిలీతో చూసినా కూడా ఓకే, కానీ మరీ అంతలా ఏం లేదు, సినిమా అంత డొల్లా అని చెప్పొచ్చు ఒక ముక్క లేపాలంటే. ఇది ఒక విలేజ్ డ్రాప్లో ఈ మూఢనమ్మకాలు, ఈ మంత్రాలు, ఈ దయ్యాలు, భూతాలు అంటాం కదా, ఇలాంటి జోన్లు అయితే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఓవరాల్లీ ఈషా ఫిలిం అనేది యావరేజ్ కైండ్ ఆఫ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. నా వరకు చెప్పుకోవాలంటే వాచ్ చేస్తా అంటే లైక్ వెనకకేదో దయ్యం ఉన్నట్టు చూపెడితే చాలరా బాబు అని అనుకుంటే ఫిలిం చూడండి. దర్శరబోధ్ ఈషా ఫిలిం రివ్యూ భయ. అండ్ క్యారెక్టర్ అయితే ఈ ఫిలింలో కొంచెం బాగా అనిపించింది. అంటే మనకు సెకండ్ ఫిలింలో ఇతని యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫిలిం ఏదో మీకు తెలిసా ఉంటుంది, అపర్ణ అలియాస్ మన సిరి అనే క్యారెక్టర్లో లైక్ తన ఎమోషనల్ సీన్ కానిచ్చు, కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్ కానిచ్చు, ఆ లుక్స్ కానిచ్చు, ఒక్కొక్క దగ్గర ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇలా కొంచెం నచ్చాయి నాకైతే సిరి క్యారెక్టర్. మీరు ఫిలిం చూసి తెలుసుకోండి ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ ఓవరాల్ ఫిలిం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దట్స్ అబౌట్ ది ఈషా ఫిలిం రివ్యూ భయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మై రివ్యూస్ ఛానల్ కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ని విజిట్ చేయండి, రివ్యూస్ని విజిట్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.